తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని ప్రసాదంలో గత ప్రభుత్వ హయాంలో పత్తి కొవ్వు ఆవు కొవ్వు కలిసినటువంటి జంతు అవశేషాలు కలిసినటువంటి నెయ్యిని వాడిన కారణంగా ఆ లడ్డూని కొన్ని లక్షల మంది భక్తులు ఇంక్లూడింగ్ రాముడికి పంపిన 2 లక్షల లడ్డూల్లో కూడా జంతు అవశేషాలు కలిసినాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పొలిటికల్ ఎలిగేషన్ చేశారు. అవును. ఈ పొలిటికల్ ఎలిగేషన్ చేసిన తర్వాత ఇట్ హాస్ టేకెన్ సో మెనీ టర్న్స్. ఈ పొలిటికల్ ఎలిగేషన్ తర్వాత ఇమ్మీడియట్ గా మన ఉప ముఖ్యమంత్రి వెంటనే వైట్ డ్రెస్ లో నుంచి రెడ్ డ్రెస్ లో నుంచి ఎల్లో డ్రెస్, దేవుల్ని రంగులు మార్చినట్టుగా వెంటనే డ్రెస్సులు మార్చేశారు. అంటే దేవుని సిగ్నిఫికెన్స్ ఏంది అంటే నీ మనసు పవిత్రంగా ఉండటానికి నీ మనసులో ఉన్నటువంటి పవిత్రతను పట్టి ఆ దేవుడి యొక్క రూపాన్ని నువ్వు మనసులో నిలుపుకోవటానికి డ్రెస్సులు మారుస్తావు. కానీ పొలిటికల్ కనెక్టివిటీ కోసం, పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే కనకదుర్గమ్మ ఆలయంలో వెళ్ళిపోయి సనాతన ధర్మ అనేటువంటి ఒక ఇష్యూని తీసుకుని వెళ్ళిపోయి లడ్డు లేదు ఎవరికి తెలియదు, అవశేషాలు కలిసి లేదు ఎవరికి తెలియదు. అప్పటికి సుప్రీంకోర్టు కమిటీ వేయలేదు, తర్వాత ఏ విధమైనటువంటి కమిటీ రిపోర్ట్ ఫైనల్ కాలేదు. జస్ట్ ఒక పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు వేసిన ఒక బాల్ ని ఇమ్మీడియట్ గా అందుకొని ఆ బాల్ తోటి రాజకీయం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. ఏమని కనకదుర్గమ్మ ఆలయంలో దేవుణ్ణి ప్రక్షాళన చేస్తూ కడుగుతూ ఇంతటి తాగిపోతే బాగుండేది అనిపించింది నాకు. ఈయన టేకెన్ దిస్ ఇష్యూ టు సమ్ ఎక్స్టెంట్. ఏమని దీన్ని రాజకీయాలకే కనెక్ట్ చేసేసాడు. రాజకీయాలకే కనెక్ట్ చేసేసి తమిళనాడులో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ని కనెక్ట్ చేస్తూ సౌత్ ఇండియాలో సనాతన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక బహు మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముసుగులో అందుకొని తిరుపతి దేవస్థానానికి వెళ్ళిపోయి ఒక ప్రక్షాళన దిశగా ఒక పెద్ద నానా యాగి చేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తారా దుర్మార్గులారా, ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అపవిత్రం చేస్తారా, ఇదే విధంగా ఒక క్రిస్టియన్లకు జరిగితే ఒక ముస్లింస్ కు జరిగితే మీరు ఊరుకుంటారా అని నానా యాగి చేసి పెద్ద మీటింగ్ పెట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్నారో వారు ఆ రోజున ఇతను మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి ఒక ధర్మ పరిరక్షణ అధికారి అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తప్పేం లేదు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అలాగే చేసుకోవచ్చు, ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించమని అడగొచ్చు, లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత ముస్లిం టోపీ పెట్టుకుని ముస్లిం ధర్మాన్ని పరిరక్షించమని అడగొచ్చు, కొన్ని రోజులు పోయిన తర్వాత జీసస్ పాత్ర పోషిస్తూ సిలువు మోస్తూ దేవుడి యొక్క రక్తాన్ని నేను పరిశుద్ధపరచడానికి వచ్చానని వాక్యం చెప్పొచ్చు. బికాస్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. ఆయనకి ఎవ్రీ ఆప్షన్ ఉంది. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే, లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని ఎందుకు అంటే నరసింహరావు గారు ఒక చిన్న ప్రుడెంట్ అండర్స్టాండింగ్ ఇది. మీరు నాకు తెలిసి ఒక 10-15 సార్లు తిరుమల వెళ్ళి ఉంటాను 5 సంవత్సరాల్లో. నేను ఒక 5 సార్లు వెళ్ళి ఉంటాను నేను కూడా తిరుమల. నాలాగే ఇంకా చాలా మంది భక్తులు ఎవ్రీ మంత్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నెలకోసారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టైం కన్వీనియన్స్ ని బట్టి వెళ్తా ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తినేది ప్రసాదం. సో గత 5 సంవత్సరాల నుంచి ప్రసాదం తినేసాం అందరం. ఇప్పుడు తినేసిన 5 సంవత్సరాల తర్వాత ఎవడో ఒకడు వచ్చి నరసింహరావు నువ్వు తిన్న ప్రసాదంలో జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందంట అని చెబితే దాన్ని తినకుండా ఆపలేవు. బికాస్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఆల్రెడీ. మానసిక క్షోభ పెట్టారు కదా అందరినీ. మానసిక క్షోభ కాకపోయినా చిచి నేను ఇది తిన్నానా, అబ్బే నేనేంది పంది కొవ్వు తిన్నానా ఎద్దు కొవ్వు తిన్నానా అనేటువంటి ఒక ఇంప్రెషన్ లోకి వెళ్తారు సహజంగా ఎవరైనా సరే. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని బయటకు పెట్టడం ఒక తప్పు. నెంబర్ 2, దీన్ని ఎక్స్టెన్షన్ లోకి తీసుకుని వెళ్ళి దీనికి పొలిటికల్ ఫ్లేవర్ ఇచ్చేసేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయ ప్రయోజనాలతోటి రాజకీయ ప్రసంగాలు చేసి నానా యాగి చేయటం రెండో తప్పు. ఈ 2 తప్పులకి తిరుమల వెంకటేశ్వర స్వామి విధించిన శిక్ష ఏంటో చెప్పనా, 6 నెలల తర్వాత ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు అదే సన్నిధిలో క్షమాపణ చెప్పారు. కరెక్ట్, కోఇన్సిడెన్స్ చెప్పారుగా, సారీ చెప్పారుగా ఆయన.
ఆ సారి ప్రజలకు చెప్పలా, వెంకటేశ్వర ఆ స్వామి. సారి వెంకటేశ్వర స్వామికి చెప్పారు. ఉమ్, 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 వెంకటేశ్వర స్వామిని కొన్ని కోట్ల మంది భక్తులు నమ్ముతారు నరసింహరావు గారు. అవును. ఆయన రాజకీయాలకు వాడి ఉమ్, ఆయన రాజకీయాలకు ఇప్పుడు నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో నాకు తెలియదు. బహుశా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. మన భూమి పుట్టక ముందు కలియుగం పుట్టినప్పుడు ఉండొచ్చు ఆయన. ఇక్కడ కలియుగ దేవుడు కాబట్టి ఆ కలియుగ దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఈ కలియుగ దేవుని సన్నిధిలో ఈ రోజు వరకు జరగని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందంటే యూ ఇమాజిన్. కరెక్ట్. బోర్డు ఏర్పడ్డ 80 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదంట. యు ఇమాజిన్. అంటే అర్థం ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ వెధవ ప్రభుత్వం వెధవలు చారిత్రాత్మక తప్పిదం దేవుడితో ఆటలాడారు. ఆ దేవుడితో ఆటలాడిన కారణంగానే నిన్న ఆ సన్నిధిలో క్షమాపణ చెప్పారు అందరూ. నాయుడు బోరు మీద ఏడ్చాడంట వాళ్ళ సన్నిహితుల దగ్గర. ఐ కేమ్ టు నో, మీడియాతోనూ ఇంకొకరితోనూ. అవునా సార్? హీ క్రైడ్. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం చాలా దుష్పరిణామం. ఇది మా ప్రభుత్వం ఎలా భవిష్యత్తులో ఉంటుందో భయం వేస్తుంది. ఎందుకంటే వేరే చోట జరిగినా దీన్ని క్షమించవచ్చు. పరమ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఇలాంటి దురదృష్టం జరిగితే ఇట్ ఈస్ గివింగ్ వెరీ బ్యాడ్ సిగ్నల్. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, కూటమి ప్రభుత్వం మీద ఇంత, ఎందుకంటే హీఈస్ రిపెంటింగ్. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు సార్, ఇప్పుడు మీరెంత పెద్దోళ్ళైనా నేనెంత పెద్దోళ్ళైనా సార్, మనకంటూ ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది కదా. ఆత్మసాక్షి ఉంటుంది, దేవుడు బిలీవ్ ఉంటుందిగా, ఆ పాప భీతి ఉంటుంది కదా. అందులో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకి జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ నుంచి ఆయనకు ప్రాణభిక్ష పెట్టినాడు ఆయన. కరెక్ట్. ఆ అలిపిరి సంఘటనలో నుంచి అలాంటి వ్యక్తి సన్నిధిని ఆయన అంత అవహేళనగా మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఖచ్చితంగా నేను అనుకుంటాను కూటమి ప్రభుత్వానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. బహుశా ఈ 5 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు అనేది నాకున్నటువంటి ప్రాథమికమైన